రూమ్ నంబర్ 18. 6. ఏమ్మా, అసలు ఇల్లు ఎవరిదనుకుని మీరు ఆయనకు మాటిచ్చారు? మమ్మల్ని ఒక మాట అడక్కుండానే అడ్వాన్ కూడా తీసుకున్నామని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఈ ఇల్లు మీ స్వంతం కాదుగా? దీన్ని అమ్మే అధికారం మీకు లేదుగా? మరి ఏ ధైర్యంతో అలా చేశారు? కొడుకు కోడళ్లను గిరీశం గట్టిగా ప్రశ్నించాడు. పాత కొంపని అమ్మడానికి మిమ్మల్ని అడగాలా? మీ కొడుకులకు ఆ మాత్రం హక్కు లేదా? మీరు రేపో ఎల్లుండో గుటుక్కుమంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని అడగాల్సిన అవసరం మాకేంటి? కాకుంటే ఉన్న పడంగా బయటికి నెట్టడం ఎందుకని మర్యాదగా వచ్చి చెబుతున్నాము. 1 నెలలో అద్దె ఇంట్లోకి పోండి. లేకుంటే మీ కర్మ. మామగారి ప్రశ్నలతో చిన్న కోడలు మాటలతో శివాలెత్తిపోయింది. అంటే అంతా మీ ఇష్టమేనా? ఇంటిమీద మాకేమి హక్కు లేదా? ఇది మా తండ్రి కన్నకల. మా అమ్మనాన్నలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుది. వాళ్ల గుర్తుగా ఇలాగే ఉండాల్సిందే. ఎవరికీ అమ్మేది లేదు. ఖచ్చితంగా చెప్పాడు. అబ్బో! మా మామకి తల్లిదండ్రుల మీద ప్రేమ పొంగిపోతుంది. నీ పెళ్ళాం అదే మా అత్త. మీ అమ్మతో రోజు గొడవలు పడినప్పుడు, ఆమె మానసికంగా కుంగి, చనిపోవడానికి కారణమైనప్పుడు ఎక్కడికి పోయింది నీ మాతృప్రేమ మామా? పెళ్ళాన్ని ఒక్క మాట అనడానికి అప్పుడు నీ నోరు రాలేదే? పెద్ద ప్రాణం నీమీద మమకారంతో కొటకలాడుతుంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఆశ్రమంలో తోసి, మీరు మాత్రం ఇంట్లో ఏసీ రూముల్లో సుఖపడినప్పుడు ఎక్కడ పోయింది మామ నీ పితృప్రేమ? చివరికి ఆయన దగ్గరున్న 10 రూపాయల కోసం కక్కుర్తిగా నీ పెళ్ళాం ఆయన్ని నానా మాటలు అంటున్నప్పుడు తప్పని చెప్పాల్సిన నీ నోరు అప్పుడు ఏమైంది మామా? ధర్మ సూత్రాలు, నీతి వాక్యాలు మేము బోలెడు చెప్పగలం మామ. వాటిని ఆచరించినప్పుడే ఎదుటి వారికి చెప్పాలి. లేదా మూసుకుని ఉండాలి. వాళ్ల ఆలనాపాలనా చూడని మీలాంటివారు అమ్మానాన్నల మీద ప్రేమ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మామా. అసలు తల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. అలాంటి మిమ్మల్ని గౌరవించి మీ మాటలు వినాల్సిన అవసరం మాకు అసలే లేదు. గిరీశం అంతరాత్మ మీద ఎదురులేని దెబ్బకొట్టింది పెద్ద కోడలు. అప్పటివరకు ఎంతో గంభీరంగా మాట్లాడిన వ్యక్తి కోడలి ప్రశ్నలతో దిమ్మ తిరిగి మూగవాడిలా మారిపోయాడు. కోమలి సైతం ఏం మాట్లాడలేకపోయింది. ఇద్దరి ముఖాలు అవమానంతో పాలిపోయాయి. మీరు ఇన్ని మాటలు మాట్లాడు కాబట్టి మాది ఇదే చివరి మాట. ఇంకో 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. ఇల్లు అమ్మిన తరువాత డబ్బులు వచ్చినప్పుడు మీ ముఖాన 10 రూపాయలు పడేస్తాం. కాదు కూడదు అంటే కోర్టులో తాత ఆస్తికి మనవళ్లు వారసులని మా మొగుళ్లతో దావా వేయించి మిమ్మల్ని కోర్టుకు లాగుతాము. అప్పుడు మీకు 10 రూపాయలు కూడా ఇవ్వం. వీళ్లది కూడా మా మాటే. ఈ విషయమై కొడుకులకు ఫోన్లు చేసి విసిగించకండి. ఏమండి అంతే కదూ? చిన్న కోడలు క్లారిటీగా చెప్పింది. కొడుకులిద్దరూ గంగిరెద్దుల్లా అంతేగా అంతేగా అని తలలూపారు. వచ్చిన పని అయిపోయినట్లు రాత్రికి రాత్రే ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్లిపోయారు. చేసేదేమీ లేక అద్దె ఇంటికోసం కాలికి బలపం కట్టుకుని తిరిగాడు. 15 రోజులైనా దొరకలేదు. కోడళ్ల నుండి మళ్లీ తాకిదు వచ్చింది. అప్పుడు గిరీశానికి తండ్రి ఉత్తరంలో వ్రాసిన రూమ్ నంబర్ 18 గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే దంపతులు ఆశ్రమం వైపుకు బయలుదేరారు. సశేషం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. స్వస్తి. మీ వేలమూరి సుధాకర్ శర్మ.